ప్రపంచ చరిత్రను పుస్తకంగా రాయడం అంత తేలికేమీ కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. విశాఖలో దగ్గుబాటి రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. జ్ఞానం విజ్ఞానం అందించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారని తెలిపారు. ఎన్టీఆర్ నటన గురించి పుస్తకం రాయడం కూడా సాధ్యమయ్యే పని కాదని వెంకయ్య నాయుడు అన్నారు. జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైనటువంటి విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది. మనకి చరిత్ర దానంతా అది రాసుకోదు. చరిత్రలో కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటన కార్యక్రమం కాదు. చరిత్రలో అదొక భాగం మాత్రమే. మన గుర్తింపులకు చరిత్ర అనేది ఒక పునాది. అది మన ఉనికికి సాక్షి మాత్రమే. చరిత్ర ద్వారానే మానవాడికి జరిగిన మంచి చెడులు, విషాదాలు, వివిధ సమాజాలు ఎదిగిన లేదా క్షీణించిన తీరు, నాగరికత విరసిల్లిన లేదా అంతరించిన ఆ యొక్క తీరును తెలుసుకోగలం. చరిత్ర ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని